సభాధ్యక్షులు ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారికి, అదేవిధంగా ఇప్పుడే మన ఆదిలాబాద్ డిస్టిక్ వచ్చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మన ఇన్ఛార్జ్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారికి, మళ్ళీ మన ఆదిలాబాద్ మినిస్టర్ వివేక్ గారికి, వేదిక రంచిన ఎమ్మెల్యేలకు, ఇక్కడ వచ్చేసిన ప్రజాప్రతినిధులకు, ఇక్కడ పెద్ద ఎత్తున వచ్చేసిన నా అక్కలకు, చెల్లెళ్లకు, రైతులకు, ప్రెస్ సోదరులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసిన గమనించి మేమందరం రేపు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మనం ఏం చేస్తాము, మన ప్రజలకు కానీ, విద్యార్థులకు కానీ, నా అక్కలు చెల్లెలకు కానీ ఏ విధంగా ఉపయోగపడుతుందన్న ఆలోచనతో గత 2 సంవత్సరాల క్రితము మీరు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయించి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని చేసిన తర్వాత మన ప్రజలని, వ్యవసాయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటి వరకు గత ప్రభుత్వాలు లోను మాఫీ చేయకుంటే, మనం పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకుంటే అవన్నీ ఆలోచించి నా రైతులని కాపాడాలి అంటే కేవలం మీ డిస్టిక్లే 2500 కోట్లు వ్యవసాయ రుణాలు మాఫీ చేశాం. అదేవిధంగా రైతులకు ప్రతి సంవత్సరం డబ్బులు ఇవ్వాలి పంటలు పండించుకోవడానికని 1000 కోట్లు ఇచ్చాం. ఈ విధంగా కోట్లాది రూపాయలు ఇచ్చుకుంటూ మరి రైతులకు కూడా ఏదైతే పండించిన పంటకు గిట్టుబాటు రేట్లు ఇచ్చుకుంటూ నా అక్కలకు చెల్లెలకు గత ప్రభుత్వాలు దొడ్డు బియ్యం ఇస్తే అది తినలేక అమ్ముకుంటే 80% వాళ్ళు అమ్ముకుంటే దాన్ని కూడా ఆలోచించి డబ్బులకు లెక్క చేయకుండా మరి ఈ డిస్టిక్లే కొత్తగా 1,50,000 కొత్త కార్డ్స్ ఇచ్చాము, రేషన్ కార్డ్స్ ఇచ్చాము. మీ డిస్టిక్లో ఇప్పటికే 10 లక్షల కార్డ్స్ అవుతా ఉన్నాయి. అయినా ఒక్కొక్క కార్డుకు నా అక్కలు చెల్లెళ్ళు సన్న బియ్యం తినాలన్న ఉద్దేశంతో మరి 50 రూపాయలైనా దాన్ని లెక్క చేయకుండా మీ అందరినీ సంతోషపరచాలి, మీ అందరూ కడుపు నిండా తినాలి అన్న ఉద్దేశంతో మరి గత ప్రభుత్వాలు 10 సంవత్సరాలు ఒక కార్డు ఇవ్వలేదు. కార్డ్స్ కూడా ఇచ్చాం. గ్యాస్ సిలిండర్స్ మనం ఉన్నప్పుడు 500 ఉంటే అది 1200 అయితే దాని కూడా నా మహిళా సోదరి పనులకు ఎక్కడైనా ఇబ్బంది కావద్దు, ఇంటి ఖర్చులన్నీ ఫ్రీ వెళ్ళాలి అన్న ఆలోచనతో దాని మీద సిలిండర్కి 500 ఇచ్చడం జరిగింది. ఇవన్నీ మరి టైం ఎక్కువ లేదు కాబట్టి చాలా బస్సులు ఫ్రీ కానీ ఇవన్నీ ఇచ్చినారు. తప్పనిసరిగా మన విద్యార్థులకు కూడా, చదువుకున్న వాళ్లకు గత ప్రభుత్వాలు ఇంటుంటే ఉద్యోగం అని చెప్పి ఉద్యోగాలు ఇవ్వకుంటే మన ప్రభుత్వం వచ్చిన అక్కడ 60,000 ఉద్యోగాలు ఇచ్చాం. మొన్న మన పిల్లలు ఆటో నడిపేవారు కానీ, హోటల్ నడిపేవారు కానీ, గ్రూప్ 1 సర్వీసులో ఇక్కడ కూడా ఉన్నాడు ఒక బాబు. గ్రూప్ 1 సర్వీసులో ఉంటే వాళ్ళ మీద లేనిపోని అపోహలు చేసి కోర్టుకు పోయి కేసీఆర్ గారు కొడుకు కేటీఆర్ లేనిపోని ఆరోపణలు చేసి వాళ్ళకు జాబ్స్ రాకుండా చేస్తే మళ్ళీ మన ప్రభుత్వం కోర్టులో అప్పీల్ చేసి వాళ్ళకు జాబులు వచ్చే విధంగా చేస్తాం. తప్పనిసరిగా రేపు రాబోయే రోజుల్లో
మనకు ఫ్యాక్టరీస్ వస్తూ ఉన్నాయి, వందలాది ఫ్యాక్టరీలు వస్తూ ఉన్నాయి. మనం పని చేయడానికి నాణ్యత పెంచుతున్నాం. అవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను జూబెల్లి కృష్ణరావు కానీ కన్సర్న్ ఎమ్మెల్యేలు గారు కానీ తప్పనిసరిగా ఆదిలాబాద్కు వస్తాం. మీ బాధలు, మీ ఆవేదనలు వింటాం. మనం ఏదైతే చేయదాల్తామో ముఖ్యమంత్రి గారి దృష్టికి తెచ్చి అన్ని సాధిస్తామని చెప్తూ ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. జై హింద్. ధన్యవాదాలు సార్. కార్మిక సంక్షేమం కోసం